అబ్బాయిలు పైకి చెప్పరు కానీ వాళ్ళకు కూడా స్పెషల్ ట్రీట్మెంట్ అండ్ సర్ప్రైజెస్ నచ్చుతాయి. ఈ వీడియోలో వంశీ బర్త్డేకి నేనేం సర్ప్రైజ్ ఇచ్చానో చూసేసేయండి. ఐస్బర్గ్ వెళ్దాము, చాలా రోజులైంది కదా అని చెప్పి పిలుచుకెళ్ళాను. యాక్చువల్గా తనకి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఏం తెలీదు. సో ఫస్ట్ అయితే చాక్లెట్ ఇచ్చాను అండ్ ఐస్బర్గ్లో అయితే తనకి కేక్ అక్కడ కట్ చేపిస్తామన్న ఐడియా ఉండదు కదా. సో అందుకనే అక్కడ ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఈ కేక్ చాలా స్పెషల్ అనమాట, ఎందుకంటే నేను ఇవ్వబోయే గిఫ్ట్ కూడా ఆ కేక్లోనే ఉంది. సో తనకైతే పెద్ద పీస్ కట్ చేయి, నాకు పెద్ద పీస్ కావాలి అని చెప్తున్నాను. సరే అని కట్ చేస్తూ ఇది కట్ అవ్వట్లేదు, కిందికి వెళ్ళట్లేదు అని చెప్తూనే ఉన్నాడు. సరే మధ్యలో కట్ చేయి, చిన్న పీస్ అయినా పర్లేదు అని నేను చెప్తున్నాను. ఇంకా మొత్తానికి కట్ చేసి ఇందులో ఏదో ఉంది, కట్ అవ్వట్లేదు, అడ్డొస్తుంది అని చెప్పి తను ఫైనల్గా గిఫ్ట్ని అయితే చూసేశాడు. సో నేను ఇవ్వాలనుకున్న గిఫ్ట్ని కేక్లోనే పెట్టి కేక్ ప్రిపేర్ చేయించాను. అండ్ ఈ కేక్ ఎక్కడ ప్రిపేర్ చేయించాను ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా చూసేసేయండి. అండ్ ఫైనల్గా గిఫ్ట్ రివీలింగ్ టైం అయితే వచ్చేసింది. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. ఎంతైనా మనం ఎంత కాస్ట్ పెట్టినాం అనేది కాదు, కానీ మనం ఇచ్చే గిఫ్ట్ అవతల వాళ్ళకి నచ్చితే చాలు అనే హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. సో ఫైనల్గా నేను ఇచ్చిన గిఫ్ట్ అయితే వంశీకి చాలా బాగా నచ్చింది అండ్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఐస్బర్గ్లో మేమైతే పుట్టు ఐస్ క్రీమ్ని ఆర్డర్ ఇచ్చాము. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది, మిక్స్డ్ ఫ్లేవర్స్తో చాలా మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుండింది. డేనైతే మంచిగా ఇలా ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీమ్తో ఎండ్ చేసేసాము.